అమ్మ ఎక్కడి నుండి వచ్చారు? కొత్తగూడెం అండి. కొత్తగూడెం నుండి వచ్చారు. భద్రాద్రి. ఎట్లా అనిపిస్తా ఉంది అంటే రేవంత్ రెడ్డి ఈ పథకము మీరు బస్సులకి ఓనర్లు అవ్వడం ఎలా అనిపిస్తా ఉంది? మేము అంటే అందరూ ఎవరు కదండి, కొంతమంది ఏమో ఓనర్లు అవుతున్నారు, కొంతమంది ఏమో బేకార్లు అవుతున్నారు. వివోఎస్కి శాలరీస్ పెంచలేదు ఇంతవరకు. ఎప్పుడో మాట ఇచ్చారు మాకు, అంత ముందు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు మాట ఇచ్చారు పెంచుతామని. ఇంతవరకు అయితే ₹1 పెంచలేదు. మేమైతే మేము ఉంటేనే కదా మహిళలందరినీ తీసుకురావడం, మా వల్లనే కదా వాళ్ళందరూ వచ్చేది. అందుకని మాకు కూడా మెయిల్ చేయాలి, కొంచెం శాలరీస్ పెంచాలి కోరుకుంటున్నాం. ఆల్మోస్ట్ చాలా దూరం భద్రాద్రి నుండి రావడానికి గల కారణం ఏంటి? ఏం కావాలని ఏం కోరుతా ఉన్నా? ఏం కావాలని అంటే బస్సులు ఇచ్చి కొంచెం మేలు చేస్తున్నారు మహిళలకి. అది కూడా దానికి మేము రుణపడి ఉంటున్నాం. కానీ అందరికీ మేలు చేయాలి కదా, కొంతమందికే కాదు కదండి, అందరూ మేలు పొందాలి. కాబట్టి అందరినీ కొంచెం ఒకవైపే చూడకుండా ఇంకొక వైపు కూడా చూసి అందరు మహిళలకి మేలు కలిగేటట్టుగా చేయాలి. ఎట్లా ఉందమ్మా ప్రభుత్వం తీరు? ఎలా అనిపిస్తుంది? 2.5 సంవత్సరాలు అయితే ఉంది కదా, అటు ఇటుగా ఉందండి. ఇంకా కావాలి, కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. గత ప్రభుత్వం ఎలా అనిపించింది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా? అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కొన్ని మంచి చేస్తుంది, కొన్ని చెడు చేస్తుందండి. ఎక్కడి నుండి వచ్చారు? మేము కొత్తగూడెం సుంచిపల్లి మండలం. కొత్తగూడెం నుండి వచ్చారు. ఎందుకు కొత్తగూడెం నుండి ఇక్కడ హైదరాబాద్ దాకా ఇంత ప్రయాణం చేసి ఇట్లా మహిళా సంఘాలు అందరికి కూడా విద్యుత్ చెప్తా ఉన్నారు అనుకుంటా? మహిళా సంఘాలకి కోటేశ్వర చేస్తా అన్నాడు, ఇవో వాళ్ళకి 15,000 జీతం ఇస్తా అన్నాడు. మాకు ఆశించి వచ్చాము మేము. మా కష్టము ఆయన చూసి ఆయన మమ్మల్ని మా మీద కనికరించి మా కష్టాన్ని ఆలోచించి ఇవో ఏళ్ళకి గౌరవేతనగా మాకు 5,000 ఇస్తున్నారు. మాకు సాలన్న జీతాలతోటే మేము ఒక కుటుంబాలనే మేము పోషించుకోలేకపోతున్నాము. కానీ మా బాధని మా కష్టాన్ని చూసి మాకు రేవంత్ రెడ్డి గారు మాకు ఒక శాలరీలు పెంచాలని ఆశతో వచ్చాము. నమ్ముతున్నారమ్మా కోటీశ్వర్లు చేస్తానంటారు కదా, కోటీశ్వర్లు అయ్యే ముచ్చట అంటారా? అంటున్నారు, చేస్తామంటున్నారు. మరి ఇక చేయాలని మాకు కూడా ఆశ ఉంది, చెయ్యాలని ఉంది. వడ్డీలే రుణాలు రావట్లేదు, కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావట్లేదు. అందరికి కొన్ని ఆయన ఎన్ని పథకాలు పెట్టారు కానీ కొన్ని పథకాలు అయితే అయ్యో కరెక్టే కానీ కొన్ని పథకాలు మాత్రం విడుదల చేయలేదు. 6లో కొన్ని అమలుకి వచ్చినాయి, కొన్ని అమలుకు రాలేదు. ఫ్రీ బస్ ఎట్లా అంటే ఫ్రీ బస్ ఎక్కి దెబ్బలాడుకుంటారు, మగవాళ్ళకి టికెట్లు అంటున్నారు. మళ్ళీ ఫ్రీ బస్ ఏదో మళ్ళీ మహిళా ఏదో కార్డు అంటున్నారు. ఆటో వాళ్ళకేమో కిరాయిలు ఉండట్లేదు. మరి వాళ్ళకు కూడా మరి వారే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా పోషించుకోవాలి కదా, వాళ్ళకు కూడా కిరాయిలు ఉండట్లేదు. ఫ్రీ బస్ పట్టిన కాడ నుంచి ఫ్రీ బస్ కూడా తీసేసి పేదలకి ఆ బస్సుకు పెట్టే అమౌంట్ పేద సాధనకి ఇస్తే బాగుంటది. ఇంకా మహిళలకు సంబంధించిన కొన్ని పథకాలు ఎట్లా అనిపిస్తా ఉన్నాయి అంటే గత ప్రభుత్వం కంటే మేమే చేస్తున్నాం అని అంటారు కదా, ఏమన్నా అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా వేరియేషన్ కనిపిస్తుందా? ఆ ప్రభుత్వము ఇంత ముందు పోయిన కేసీఆర్ ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఆ ఉద్యోగం అయినా ఇవ్వలేదు. ఇప్పుడు చదువుకున్న పిల్లగాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబులు ఇంకెవరు, మా ఇంట్లో అయితే 2 పిల్లలు చదువుకొని ఉన్నారు, ఏ జాబులు రాలేదు. మరి మేము పోషించుకుంటున్నాం, పిల్లలు ఏం చేసుకుంటాం, మరి పోషించుకోవాలి కదా, ఆ జాబులు ఇస్తారని ఆశతో వచ్చాము. లేదండి, ఫ్రీ బస్ చేపట్టికి ఆటో వాళ్ళకి కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డాయండి. ఎందుకంటే నేను ఒక ఆటో డ్రైవర్ భార్యని, కిరాకీ లేక ఇంటి కిరాయి కట్టుకోవాలి, ఇంట్లో పిల్లల్ని చదివించుకోవాలి, అన్ని చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దయచేసి ఈ రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, ఆటో డ్రైవర్లకి న్యాయం చేయాలి. ఆంధ్ర ప్రభుత్వము సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు, అట్లా మాకు ఏది రావట్లేదు. ఆటో డ్రైవర్లకు ఏది లేదు. వాళ్ళ కుటుంబాలు చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అప్పులు బాధలు గిరిగిర్లు కట్టుకోలేక, కిరాయిలు కట్టుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అప్పుల బాధతో. దయచేసి మా ఆటో డ్రైవర్ల బాధ విని వాళ్ళందరి తరపున నేను మాట్లాడుతున్నా, మాకు న్యాయం చేయాలి. ఈ ఫ్రీ బస్సులు తీసేయాలండి, అంతే. మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా 1,000,000 మందిని అంటారు కదా, ఏమన్నా సాధ్యమయ్యే విషయం? ఇక అది చెప్పలేమండి, ఇక అది దాని గురించి ఎవరు చెప్పలేము. 10 లక్షల లోన్ వడ్డీ లేని రుణం అంటారు. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, 20 లక్షల లోన్ ఇస్తే 10 లక్షలకి లోన్ వడ్డీ లేదంటారు. కానీ అక్కడ 20 లక్షలకి వడ్డీ కడుతున్నాం మేము. చెప్పారు కానీ బ్యాంకులో అడిగితే అట్లా చెప్పట్లేదు సార్. 20 లక్షలకి కంపల్సరీగా బ్యాంక్ వడ్డీ కట్టాల్సిందే అన్నారు, కట్టాల్సిందే అంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్తారు, వీళ్ళు హామీలు ఇస్తారు, అక్కడికి వెళ్ళి మేము బ్యాంక్ వాళ్ళని అడిగితే ఖచ్చితంగా మేము కట్టాల్సిందే 20 లక్షలు తీసుకుంటే.
అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని ఇక అనుకుంటున్నారు? అది మాకు తెలియదు సరిగా అయితే ఇక చెప్పలేము అది ఇక. అంటే ఈ రోజు కూడా 553 బస్సులని కూడా ప్రభుత్వానికి ఆర్టీసీ ఇచ్చారు, అది మంచిదే. కానీ కాకపోతే ఫ్రీ బస్ పెట్టకుండా మిగతా వాళ్ళు కూడా బ్రతకాలి కదండి. సాటి ఆటో డ్రైవర్లు కూడా బతకాలి. వాళ్ళ ఆర్టీసీ పెట్టుకుంటే వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళు న్యాయం చేయమని కాదనట్లే, కానీ ఆటో డ్రైవర్ల కుటుంబాలు కూడా రోడ్డు పైన పడుతున్నాయి. అది చూసి కొంచెం ఆయనకి చెప్తే మా తరపున మీరు కూడా మీడియా తరపున చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా? కేసీఆర్ ప్రభుత్వం అంటే ఆయన చేసేది ఆయన చేసిండండి, ఈయన చేసేది ఈయన చేస్తాడు. కాకపోతే ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేయొద్దు కదా, ఇద్దరికి సమపాలంగా చేయాలి ఏది చేసిన ప్రజలందరికీ. ఓకే అండి. అక్క ఎక్కడి నుండి వచ్చారు? కొత్తగూడెం. కొత్తగూడెం నుండి. ఎట్లా ఉంది మహిళా సంఘాలకి భరోసా కల్పించే విధంగా రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు ఎలా అనిపిస్తుంది? కొన్ని చేస్తున్నారండి, కొన్ని చెయ్యట్లేదు. కొన్ని అమల్లోకి వచ్చినాయి, కొన్ని రాలేదు. కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు, చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ అవి కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం. వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఇంతవరకు కొన్ని అమలు చేయలేదు. ఇందిరా శక్తి అని మహిళలకు 2500 ఇస్తా అని చెప్పారు నెలకొచ్చి, అవి ఏమీ రావట్లేదు. పథకాలు ఏమి కొన్ని అందట్లేవు. వాటి గురించి ఆవేదన చెందుతారు. ఇస్తా అన్నారు, అసలు ఏమీ రావట్లేవండి. అవి కొంతమంది వరకే వస్తున్నాయండి, కొంతమంది వరకే లబ్ధి చేకూరుతున్నాయి, కొంతమందికి రావట్లేదు. చాలా మంది పేదవాళ్ళకి అందట్లేవు, ఏవీ రావట్లేదు. కానీ అవి రావాలని కోరుకుంటున్నాం. అని అది చెప్పలేమండి. కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారు, కోటి మందిని చెయ్యలేరు కదండి. ఎవరో ఒకరు అట్లా కొంతమంది అవుతారు, కొంతమంది కారు. ఈ పథకాన్ని ఎలా చూడొచ్చు అంటే బస్ కి ఓనర్లు చేస్తా ఉన్నారు. బస్ కి ఓనర్లు అంటే ఎట్లా చేస్తారండి? అది మేము నడిపించుకోవాలి, కిరాయిలు కట్టుకోవాలి, వాళ్ళు లీజులకు ఇచ్చుకుంటారు, అన్ని చేస్తారు. అది రావాలి. మరి రాకుండా అవి అట్లా పడేసి మూలన పడి ఉంటే అవి ఏమి రావు కదా సార్. అందుకని అవి బస్సులకు ఓనర్లు చేస్తామంటే అది సరికాదు. అది క్రమంగా నడిపించుకోవాలి, మంచిగా చేసుకుంటేనే కోటీశ్వర్లు అయితే. ఏం చెప్తారమ్మా ఒక మహిళా సంఘం, ఒక సామాన్య ర్యాలీగా రేవంత్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు? పథకాలన్నీ అమలు చేస్తామన్నారు, ఏ పథకం అమలు చేయట్లేదు. ఆడపిల్లలకి తులం బంగారం అని చెప్పారు, 1,00,000 రూపాయలు అన్నారు పెళ్లి కట్నంగా, అవి ఏమి రావట్లేదు. మహిళలకి 2500 ఇస్తామన్నారు, రావట్లేదు. పెన్షన్లు ఇస్తామన్నారు వృద్ధులకి, అవి సగము రావట్లేదు. అవి పాత పెన్షన్లే నడుస్తున్నాయి, కొత్తగా ఏమి అమలు కాలేదు. అవి అమలు చేయాలని కోరుకుంటున్నాం.